ఏయ్ ఆ పుట్టుదని ఎలా తీసుకురా. వస్తున్నా రామ్మా, మనం అలా ఆడుకుందామే. ఇది కేర్ టేకర్ కూతురని దానికి అస్సలు తెలియకూడదు. మీ పిన్ని బంగారం ఎక్కడ పెడుతుందో అంకుల్ కి చెప్పు. నువ్వు చెప్పకుండా మొండి చేస్తే నువ్వు కిడ్నాప్ అయిపోతావు. వస్తే పొట్టిదానా, నేను నిన్ను చాలా బాధలు పెట్టాను కదా, అయినా మీ పిన్ని నన్ను ఇంట్లో ఎందుకు ఉంచుకుందే? ఏమో నాకు తెలియదు ఆంటీ. అయినా ఇది వీళ్ళ పిన్ని దగ్గర ఎందుకు ఉంటుంది? అసలు దీనికి అమ్మ ఉందా లేదా? 2 ఫోటోల్లోనూ ఒకేలా ఉంది పాప. ఏంటి మేడం నా ఫోన్ తీసుకున్నారు? తీసుకున్నది ఫోనే కదా మేడం, అంత టెన్షన్ దేనికి? ఇది నా పాప కదా. ఆంటీ ఎందుకు ఏడుస్తుంది? మేడం ఈ పాప ఎవరు మేడం? మీరు ఈ పాపతో ఫోటో దిగారండి. నేను నా కూతురు మేడం. ఈ పాప నా కూతురు వయసు అని కూడా చూడకుండా చాలా బాధలు పెట్టాను మేడం. అవన్నీ మనసులో పెట్టుకోకండి. నా కూతురు ఎక్కడుందో చెప్పండి మేడం, నా కూతురు ఎక్కడుందో చెప్పండి. హే, మేము ఇక్కడున్నాం, ఇలారా. ఏంటి ఎక్కడికి రమ్మని పిలిచావు? పైగా పొట్టిదాన్ని కూడా తీసుకొచ్చావు. చిన్నప్పుడు తప్పిపోయిన మన కూతురు ఎక్కడుందో మేడంకి తెలుసు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా అనకండి మేడం, నా కూతురు ఎక్కడుందో చెప్పండి. కానీ ఆవిడ మనకి చెప్పట్లేదు, అందుకే నువ్వు దీన్ని కిడ్నాప్ చేస్తావని తీసుకొచ్చాను. ఆంటీ నన్ను కిడ్నాప్ చేస్తుందా? దీన్ని కిడ్నాప్ చేయడం పెద్ద పని కాదు, కానీ ప్లాన్ సరిగ్గా ఉండాలి. సరే మేడం, రాత్రి ఊరెళ్తుంది, వెళ్ళగానే నేను కాల్ చేస్తాను, నువ్వు వచ్చేయి. పిన్ని ఊరెళ్ళింది, ఆంటీ నన్ను కిడ్నాప్ చేస్తుండేమో. గుర్తుంది కదా, ఈ రోజుకే దాన్ని కిడ్నాప్ చేస్తున్నాం. వారం రోజులకు సరిపడా దాని బట్టలన్నీ సర్దుతున్నాను. ఈ డ్రెస్ ఏంటి ఇక్కడ ఉంది? ఆంటీ ఏం చేస్తుందో చూస్తాం. అదేంటి, ఇవి నా కూతురు బట్టలు కదా, తప్పిపోయినప్పుడు నా పాప ఇదే డ్రెస్ వేసుకుని ఫోటోలు చూద్దాం. నా బట్టలు సర్దుతున్నాయంటే నన్ను కిడ్నాప్ చేస్తుందా? ఇదే డ్రెస్ అంటే ఆ రోజు మేడం ఫోన్లో చూసింది నా పాపని, కావాలని నాకు ఆవిడ అబద్ధం చెప్పిందా? ఇవన్నీ ఆ పొట్టిదాని బట్టలు అంటే అదే నా కూతురా? అయ్యో, నన్ను కిడ్నాప్ చేస్తుండేమో, భయంగా ఉంది. ఆ మేడం వచ్చేలోపు నా కూతురు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను నేను ఇంట్లో వెళ్ళిపోతాను. పాపేది? ఇందాక ఈ రూమ్ లోనే కదా కూర్చుని ఉండాలి. ఆంటీ వచ్చేలా వెళ్ళిపోవాలి. పాప ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆంటీ వచ్చేస్తున్నాము. అమ్మ పిన్ని, అదిగో అక్కడ పరిగెడుతుంది, పాపలా ఉంది. అమ్మా శ్రీయాన్షి. ఆంటీ కనిపించుకున్నాక అనుకుంటాను. అదేంటి ఇక్కడికే కదా పరిగెట్టుకుంటూ వచ్చింది? వెతుకుదాం, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఒకటి ఉండొచ్చు. అమ్మాయి వెళ్ళిపోయింది. ఈనాళ్ళు నా కూతురు అని తెలియక చాలా బాధలు పెట్టాను, తెలిసాక మళ్ళీ దూరం అయిపోయింది. అదిగో నా కూతురు అక్కడే ఉంది, అలా వెళ్తుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆగవే, నీకేనా పిచ్చి పట్టిందా? అమ్మ, ఆంటీ వాళ్ళ ఇంటి ఇక్కడ ఉన్నారు. పిల్లల్ని కిడ్నాప్ చేసి వాడు పిన్ని దగ్గర 50 లక్షలు తీసుకుందాం అనుకున్నాను, మొత్తం చెడగొట్టావు. ఇంకా చాలు ఆపు. హస్తమాటు డబ్బే కాదు, అదెవరో కాదు, మన కూతురు. ఏం మాట్లాడుతున్నావు? మేడం ఇంట్లో పాప చిన్నప్పుడు బట్టలు దొరికాయి, ఆవిడ ఫోన్ లో పాప చిన్నప్పటి ఫోటో కనిపించింది. చిన్నాళ్ళు డబ్బు కోసం సొంత కూతుర్నే బాధలు పెట్టాను నేను. ఆంటీ వాళ్ళు వెళ్ళేలాగా ఇక్కడ అనుకుంటాను. హే, నీ ఫోన్ కి మేడం కాల్ చేస్తుంది. ఆ ఫోన్ కట్ చేసి పడి, ముందు నా కూతురు ఎక్కడికి పారిపోయిందో తెలియాలి. ఎవడు? ఆంటీ వాళ్ళ? ఎవరు వచ్చారు? ఎవరు పాప నువ్వు? సరే పద, మనం పాపని వెతకాలి. అమ్మయ్య, నువ్వు ఎవడు? నన్ను మీ అన్నయ్య అనుకో, ఇంటికి మీ అమ్మ నాన్నది. అమ్మయ్య, ఆంటీ వాళ్ళు వెళ్ళిపోతున్నాడు. నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను అన్నయ్య, ఆకలేస్తుంది. అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా. చెల్లి ఆకలి అన్నావు కదా. ఖచ్చితంగా నా కూతురు ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఈ మేడం ఇవాళ ఊరు నుండి వచ్చేస్తున్నట్టుంది. అసలు పాప ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను ఇక్కడ ఉండాలా వద్దా? అమ్మా, అమ్మా, బయట ఎవరో అమ్మ అమ్మ అని పిలుస్తున్నారే, ఎవరు? నేను వచ్చేసానమ్మా. పాప ఎవరు లేరంటే ఇక్కడ నా కూతురు ఉన్నట్టు అనిపించింది. ఇదంతా నా ఊహ. నా కూతురు నా దగ్గర ఉన్నప్పుడు చాలా బాధలు పెట్టాను. రావే, ఈ రోజు నేనేం చేస్తానో చూడు. ఆంటీ నన్ను వదిలేవు. పిని 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 నాలాంటి దానికి ఇది జరగాల్సిందే.
నాలాంటి తల్లికి ఇది జరగాల్సిందే. ఈ పాప అండ్ కేర్ టేకర్లో ఇప్పటిదాకా కేర్ టేకర్ పాపని ఎన్ని బాధలు పెట్టిందో చూసాము. అయితే ఇప్పుడు తనకు తెలిసిన విషయం ఏంటంటే చిన్నప్పుడు తప్పిపోయిన తన కూతురు ఎవరో కాదు ఈ పాపే అని. తను తప్పు తెలుసుకుని ఆ పాపను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంది. అదే టైంలో పాప కూడా ఎటో పారిపోతుంది. అయితే మళ్ళీ రెండోసారి తన తల్లికి దూరం అయిపోయింది పాప. అదేనండి, కేర్ టేకర్కి దూరం అయిపోయింది. ఈ తల్లి కూతుర్లు కలవాలనుకుంటున్నారా, విడిపోవాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి.